అందరికీ వందనాలండి. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, డిసెంబర్ 1వ తారీఖు ఈరోజు మనము 2024వ సంవత్సరంలో ఆఖరి నెలలోకి మనం ప్రవేశించాము. గనుక ఈ డిసెంబర్ మాసమున మీ అందరికీ, మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాలు అడ్వాన్స్‌గా మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవారు కాదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి మనము ఎప్పుడైతే ఆశ్రయించి ఆయన్ని వెంబడించగలుగుతూ ఉంటామో ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. చాలాసార్లు మనం దేవుని విడిచిపెట్టేసి తిరిగినట్లుగా ఉంటాం. కానీ కష్టంలోనూ, సమస్యలోనూ, మనము సంతోషములోనూ, అన్ని విషయాల్లో కూడా మనము దేవుని విడిచిపెట్టకుండా ఆయన నమ్ముకొని, ఆయనను స్తుతించి, ఆయన్ని ఆరాధించి, ఆయన్ని ఆశ్రయిస్తే ప్రియమైన వారలారా, ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన విడిచిపెట్టేవాడు మటుకి కాడు. నీ కష్టకాలంలో ఆయన లేవనెత్తుతూ ఉంటారు. కనుక యేసయ్యను ఆశ్రయించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.